والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే అబద్ధం. అబద్ధం అనేది నేడు మన సమాజంలో ఏ విధంగా వెళ్ళిపోతుంది అంటే దీనిని పట్టుకోవడము కష్టసాధ్యం అయిపోతుంది. అసలు మనము ఈ ఇహలోకంలోకి ఎందుకు వచ్చాము? ఈ ఇహలోకంలో అల్లాహ్ మనల్ని ఎందుకు పంపించాడు? ఈ ఇహలోకం ఏదైతే ఉందో ఇది ఒక పొలం లాంటిది. దీనిలో మనము సాధ్యమైనంత వరకు మంచి పంటను సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. ఆ పంట ద్వారా పరలోకంలో లబ్ధిని పొందాలి, నరకం నుండి కాపాడబడి స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గంలో మనం ఉండాలి. అందుకు మనం ఈ ఇహలోకంలోకి వచ్చాము. కానీ మన సమాజంలో మనం చేస్తున్నటువంటి ఏ పనైనా మనల్ని మంచి వైపునకు ప్రోత్సహిస్తుందా లేదా చెడు వైపునకు ప్రోత్సహిస్తుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయం, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఈ సమాజము ఒక మంచి సమాజంగా నిర్మించాలి అన్నా, ఒక మంచి సమాజంగా తయారవ్వాలి అన్న సమాజంలో ఉన్నటువంటి మనందరికీ ఒకరి మీద ఒకరికి మంచి సదాభిప్రాయం ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరి మీద ఒకరికి
భరోసా ఉండాలి. అలాగే ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందించుకునేటటువంటి విధంగా మనం ముందుకు వెళ్తే అప్పుడు ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించవచ్చు. కానీ మనం పరిశీలన చేస్తే ఈ అబద్ధము అన్న విషయము నేడు మన సమాజంలో ఎలా ఉంది అంటే ఎవరూ కూడా దీనిని తప్పుగా అనుకోవటం లేదు, చెడుగా భావించటం లేదు, పాపము అని అసలు ఆలోచించటమే లేదు. అల్లాహు అక్బర్. ఎవరు కూడా ఈ అబద్ధాన్ని అంత తీవ్రంగా తీసుకోవటం లేదు, చాలా తేలికగా తీసేసుకున్నారు. ప్రతి ఒక్కరి యొక్క నోళ్లలో నానుతూ ఉంది అబద్ధం. తెల్లవారిన కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా అనేక సందర్భాల్లో కొంతమంది అవసరము అని, మరికొంతమంది అనవసరము అని, కొంతమంది వేరే వారి మెప్పు పొందాలి అని, మరికొంతమంది కేవలము తమ ఎదురుగా ఉన్నవారు కాసేపు నవ్వుకుంటారు అని, ఇలా ప్రతి ఒక్కరూ వ్యాపారం చేసేవారైనా ఉద్యోగం చేసేవారైనా ఎక్కడ ఉన్నా సరే అబద్ధము అనేది చాలా సునాయాసంగా చెప్పేస్తున్నారు. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, మన యొక్క విద్యా సంస్థలు కానీ మన యొక్క సమాజంలో కానీ ఈ అబద్ధాన్ని ఎవ్వరూ కూడా తీవ్రంగా పరిగణించటం లేదు. మనం కూడా అనేక మంది ఇళ్లల్లో ఉంటారు. ఎవరైనా ఇంటికి వచ్చారు, మీ నాన్నగారిని పిలవండి అంటే మా నాన్నగారు లేరు అని మనమే మన కుమారులకి కుమార్తెలకు చెప్పి పంపించేస్తుంటాం. దానికి కారణంగా ఏమవుతుంది, మనమే మన పిల్లలకి అబద్ధం చెప్పడము అనేది నేర్పిస్తున్నాము. మరొక ముఖ్యమైన విషయం, విద్యా సంస్థల్లో చిన్నపిల్లలందరూ కూడా ఒక పోయం చదువుతుంటారు. ఏమిటా పోయం? జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ హా. ఈ పద్యం యొక్క అర్థం ఏమిటి? ఒక తండ్రి తన కుమారుణ్ణి అడుగుతున్నాడు, ఏమని? జానీ, నువ్వు పంచదార తిన్నావా అని అడుగుతున్నాడు. ఆ కుమారుడు ఏమన్నారు? లేదు నాన్న, నేను పంచదార తినలేదు. నీవు అబద్ధం ఆడుతున్నావా అంటే లేదు, నేను అబద్ధం ఆడటం లేదు. ఒకసారి నీ నోరు తెరు అనగానే నోటిలో పంచదార ఉంటుంది. ఇది అందరూ కూడా అదేదో సరదాగా అనుకొని కొంతమంది, లేకపోతే మా పిల్లలు బాగా చదువుతున్నారు ఇంగ్లీష్లో అని మరికొంతమంది, చిన్నప్పటి నుంచే విద్యా సంస్థల్లో కూడా అబద్ధం చెప్పడం నేర్పిస్తున్నారు. వేరే వారిని ఎలా మోసం చేయాలి, వేరే వారిని ఎలా అవివేకులుగా లేకపోతే తెలివి తక్కువ వారిగా చూపించాలి అనే దానిలోనే జరుగుతుంది. ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. అల్లాహు అక్బర్. మనం ఒక్కసారి షరియత్ యొక్క దృష్టిలో దీనిని చూస్తే అబద్ధము అనేది చాలా పెద్ద పాపము. అబద్ధము అనేది అల్లాహ్ దృష్టిలో అతి ఎక్కువగా అసహ్యించుకునేటటువంటి పాపము. అల్లాహ్ శాపాన్ని కురిపించినటువంటి పాపము అబద్ధం. దయప్రోక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసహ్యించుకున్నటువంటి పాపము అబద్ధం. అబద్ధము అనేది చిన్న పాపం ఎంత మాత్రము కాదు, చాలా పెద్ద పాపం. దయప్రోక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు అబ్దుల్లా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒకసారి నా తల్లి నేను దూరంగా ఉంటే నన్ను పిలవడం జరిగింది. అబ్దుల్లా, నా దగ్గరకు రా, నేను నీకు ఒక వస్తువుని ఇస్తాను. అక్కడ దయప్రోక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు. దయప్రోక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే నా తల్లిని అడిగారు, ఏమ్మా నీవు నీ కుమారుణ్ణి పిలుస్తున్నావు, నిజంగానే ఏమైనా ఇస్తున్నావా లేదా నీ దగ్గరికి రప్పించుకోవడం కోసం కేవలం ఇలా అన్నావా అంటే వెంటనే అబ్దుల్లా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు యొక్క తల్లిగారు తెలియజేస్తున్నారు, లేదు ప్రవక్త, నేను నిజంగానే ఇవ్వడం కోసం పిలిచాను. అప్పుడు దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ అది నిజమైతే ఇందులో ఎలాంటి అభ్యంతరము లేదు, ఒకవేళ అది అబద్ధమైతే దీనిని గురించి అల్లాహ్ నిన్ను ప్రశ్నిస్తాడు, దీనికి సంబంధించి శిక్ష కూడా నీకు ఉంటుంది అని హెచ్చరిక చేశారు. సోదరులారా, అల్లాహు అక్బర్. ఈరోజు మన ఇళ్లలో మనం మన పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం కోసం ఎన్నిసార్లు మన చేతిలో ఏమీ లేకపోయినా ఈ గుప్పెడిని ఇలా మూసేసి వారిని పిలుస్తుంటాము, కేవలం మన దగ్గరికి రప్పించుకోవడం కోసం. సోదరులారా, దీనిని కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. ఇది కూడా అబద్ధం కిందకి వస్తుంది, దీనికి మనము సమాధానం చెప్పవలసి ఉంటుంది, శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అల్లాహు అక్బర్. అబద్ధం అనేది ఎంత మాత్రము చిన్న విషయం కానే కాదు. కానీ నేను మన సమాజంలో బంధుత్వ సంబంధాలు నిలబడాలి అంటే అబద్ధం చెప్పాలి, వ్యాపారంలో లాభం రావాలి అంటే అబద్ధం చెప్పాలి,
ఉద్యోగం రావాలి అంటే అబద్ధం చెప్పాలి. ఎవరు ఎంత ఎక్కువగా అబద్ధాలు చెబుతారో వారు సమాజంలో అంత ఉన్నత స్థానంలో ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకని? సమాజంలో అబద్ధాలు చెప్పేవారు ధనికులుగా ఉన్నారు, సమాజంలో అబద్ధాలు చెప్పేవారు రాజకీయ నాయకుల్లాగా కూడా ఉన్నారు. అల్లాహ్ అక్బర్. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి శిష్యులతో కూర్చొని ఉన్నారు. శిష్యులను అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? అలా ఉనబ్బియుకుం బి అక్బరుల్ కబాయిర్, నేను మీకు పెద్ద పెద్ద పాపాల గురించి చెప్పనా? అక్బరుల్ కబాయిర్, పాపాలు రెండు రకాలు, ఒకటి సగీరా గుణ, రెండు కబీరా గుణ. చిన్న పాపాలు, పెద్ద పాపాలు. ఈ కబీరా గుణాలో కూడా అన్నిటికంటే పెద్ద పాపాలు తెలియజేయనా అని దైవప్రవక్త తెలియజేస్తూ, మొట్టమొదటిది అల్ ఇష్రాకు బిల్లాహ్, అల్లాతో షిర్క్ చేయడం చాలా పెద్ద పాపం అని తెలియజేశారు. అంటే అల్లాతో పాటు వేరే వాళ్ళని సహవర్తులుగా కల్పించడము, వేరే వారిని కూడా ఆరాధించడము చాలా పెద్ద పాపము అని తెలియజేశారు. రెండో విషయము హుకుకుల్ వాలిదైన్, తల్లిదండ్రుల యొక్క అవిధేయత చూపడము. అంటే తల్లిదండ్రుల మాట వినకపోవటము, లేకపోతే తల్లిదండ్రుల యొక్క హక్కులని నెరవేర్చకపోవటము అని తెలియజేసి, మూడో విషయం ఏదైతే చెప్పాలనుకున్నారు దైవప్రవక్త వారు, ఒక గోడకి ఆనుకొని ఉన్నారు. ఆ గోడకి ఆనుకొని ఉన్నవారు తిన్నగా తన నడుముని నిటారుగా పెట్టి సహాబాల వంక అదే విధంగా చూసి తెలియజేస్తున్నారు, వకౌలు జూర్ వకౌలు జూర్ వకౌలు జూర్, అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పడం అని తెలియజేస్తారు. పెద్ద పెద్ద పాపాలలో కూడా అన్నిటికంటే పెద్ద పాపాలలో ఒక పాపము అబద్ధమాడడము. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, మేము అనుకున్నాము దైవ ప్రవక్త మాకు ఈ విషయం అర్థమైపోయింది, అబద్ధము అనేది చాలా పెద్ద పాపము అని మేము మనసులో అనుకునేంత వరకు ప్రవక్త వారు చెబుతూనే ఉన్నారు. అల్లాహు అక్బర్. ఎంత పెద్ద పాపమో చూడండి అబద్ధం. కానీ నేడు మన సమాజంలో ఎవ్వరూ కూడా దీనిని పెద్ద పాపము అని అనుకోవటం లేదు. చిన్నవారైనా పెద్దవారైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరూ కూడా దీనిని అంత పెద్ద పాపం అని ఊహించటం లేదు, తెలుసుకోవటం లేదు. కానీ మనం పరిశీలన చేసినట్లయితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్లకి, ఖురాన్ మరియు షరియత్ యొక్క వెలుగులో ఈ అబద్ధము అనేది చాలా పెద్ద పాపం. ఇది ఎలాంటి పాపం అంటే, ఈ అబద్ధం వల్ల మీరు స్వర్గానికి వెళ్ళేవారు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది, మంచి వైపున కాకుండా చెడు మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉంది, లాభంలో కాకుండా నష్టానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. దైవప్రవక్త తెలియజేస్తున్నారు, అలైకుం బిస్సిద్క్, మీరు సత్యం మాత్రమే పలకండి. ఎందుకని? ఫఇన్న సిద్క యహ్దీ ఇలల్ బిర్రి, ఈ సత్యము నిజము అనేది మిమ్మల్ని మంచి వైపునకు ప్రోత్సహిస్తుంది. మరియు వఇన్నల్ బిర్రి యహ్దీ ఇలల్ జన్న, ఈ మంచి పనులు అనేవి తిన్నగా స్వర్గానికి తీసుకువెళ్తాయి. అల్లాహు అక్బర్. మీరు ఎప్పుడు సత్యమే చెప్పండి, ఈ సత్యము మంచి పనుల కోసం ప్రోత్సహిస్తుంది, ఈ మంచి పనులు మిమ్మల్ని స్వర్గం వైపునకు తీసుకువెళ్తాయి అని తెలియజేసి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఇయ్యాకుం వల్ కజిబ్, మీరు అబద్ధం ఆడమాకండి, అసత్యం చెప్పమాకండి. ఎందుకని? ఫఇన్నల్ కజిబ యహ్దీ ఇలల్ ఫుజూర్, ఈ అబద్ధము అసత్యము అనేది మిమ్మల్ని చెడు వైపునకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. వఇన్నల్ ఫుజూర యహ్దీ ఇలన్నార్, మరియు ఈ చెడు కాస్త మిమ్మల్ని నరకం వైపునకు తీసుకెళ్ళిపోతుంది. అల్లాహు అక్బర్. చూడండి దైవప్రవక్త వారు ఎంత స్పష్టంగా తెలియజేశారు. మనం అనుకుంటూ ఉంటాము ఒక చిన్న అబద్ధమే కదా ఏమైపోతుందిలే అని, కానీ ఒక అబద్ధం ఏం చేస్తుంది? మిమ్మల్ని చెడు మార్గం వైపునకు తీసుకువెళ్తుంది. ఆ చెడు మార్గం కాస్త మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తుంది సోదరులారా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా మనము ఎలాంటి సందర్భమైనా అబద్ధము అనేది ఆడకూడదు. ఒక అబద్ధము చెడు వైపునకు తీసుకెళ్తుంది. చాలామంది సమాజంలో ఏదో ఒక విషయంలో తమ యొక్క గౌరవాన్ని పెంచుకోవాలనో, తమ యొక్క స్థాయిని పెంచుకోవాలనో, లేకపోతే ఏదైనా కొద్దిగా లాభం కోసం ఒక అబద్ధం ఆడతారు. ఈ అబద్ధం ఆడి నన్ను నేను తప్పించుకోవచ్చు కదా అనుకుంటారు.
కానీ ఆ అబద్ధం ఏం చేస్తుంది? ఇంకా కొన్ని అబద్ధాలు చెప్పేందుకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. నేడు మన సమాజంలో మనము సత్కర్మలు ఎందుకు చేయలేకపోతున్నాము, పుణ్యకార్యాలు ఎందుకు చేయలేకపోతున్నాము, నమాజులకు ఎందుకు రాలేకపోతున్నాము అంటే దానికి ఒక కారణము, ఎప్పుడు మనం అబద్ధం ఆడుతున్నాము ఆ అబద్ధం కారణంగా మంచి పనుల వైపుకు రాలేకపోతున్నాము సోదరులారా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులైనా మనకు లాభం జరుగుతూ ఉన్నా నష్టం జరుగుతూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అబద్ధం అనేది ఆడకూడదు. ఎందుకని? ఈ అబద్ధం అనేది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది, మరియు నిజము అనేది, సత్యము అనేది మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తుంది సోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. మరియు ఈ అబద్ధము ఎలాంటి విషయం అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. ఇది ఎవరి లక్షణము అంటే ఇది మునాఫిక్ల యొక్క లక్షణం. అల్లాహు అక్బర్. కపట విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారి లక్షణము అబద్ధం ఆడడం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆయతుల్ మునాఫికి సలాసు ఇజా హద్దస కజబ్. మునాఫిక్ యొక్క 3 లక్షణాలు ఉన్నాయి. కపట విశ్వాసులు ఎవరైతే ఉంటారో, కపట విశ్వాసులు అంటే లోపల ఒకటి బయట ఒకటి, ప్రజల ముందు ఒకటి ప్రజలు లేనప్పుడు ఒకటి, ముందొక మాట వెనకొక మాట. అల్లాహు అక్బర్. ఇలా చెప్పేవారు కపట విశ్వాసులు. లోపల కుఫ్ర్ అనేది, వ్యతిరేకం అనేది అల్లాహ్ మీద ఎక్కువగా ఉంటుంది, తిరస్కారం అనేది. కానీ బయటికి మాత్రము మేము ఇస్లాం స్వీకరించాము, ముస్లిం అని చెప్పుకుంటుంటారు. ఇలాంటి మునాఫిక్లు కపట విశ్వాసుల యొక్క 3 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణము, ఆ కపట విశ్వాసి నోరు తెరిస్తే అబద్ధం ఆడుతూ ఉంటాడు. అల్లాహు అక్బర్. అబద్ధం ఆడటము కపట విశ్వాసుల యొక్క లక్షణము. ఒకవేళ మనము మన జీవితంలో అతి ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నాము అంటే దాని అర్థం ఏమిటి? ఆ కపట విశ్వాసులు మునాఫిక్ల యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఇది కాస్త పెరిగిపోతే పూర్తిగా మనము మునాఫికులం అయిపోయేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము అబద్ధము అనేది ఆడకూడదు మన జీవితంలో. ఎందుకని? ఒక విశ్వాసి అనేవాడు నిజం మీద నిలకడగా ఉంటాడు. ముందొక మాట వెనకొక మాట మాట్లాడాడు. అలాగే లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండడు. ప్రతి వారు కూడా బయట చాలా అందంగా ఉంటారు. అది వ్యక్తిగతంగా అయినా ఏ విషయాల్లో అయినా అందరూ నన్ను గౌరవించాలనుకుంటారు. అలాగే బయట మనము మన యొక్క మర్యాద గురించి, గౌరవం గురించి ఎంత జాగ్రత్త పడతామో లోపల కూడా అలాగే ఉండాలి. ముందొకటి వెనకొకటి ఉండకూడదు ఒక విశ్వాసి యొక్క జీవితం. మరియు ఒక విశ్వాసి మునాఫిక్ కాలేడు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. అలాగే అబద్ధాలలో అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? మనము అల్లాహ్ మీద అబద్ధం చెప్పడం. అల్లాహ్ మీద అబద్ధం చెప్పడం అంటే ఎలా సాధ్యం? చాలామంది తెలుసో తెలియకో, జ్ఞానం ఉండి లేక వారికి ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అంటే వారు తమకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో అల్లాహ్ మీద అబద్ధం చెప్పేస్తుంటారు. అల్లాహ్ దేనిని హలాల్ చేశాడు, దేనిని హరాం చేశాడు, ఈ విషయాలను పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి తీర్పుని ప్రజల మధ్య ఇచ్చేస్తూ ఉంటారు. వారి గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వలా తకూలు లిమా తసిఫు అల్సినతుకుముల్ కజిబ్ హాజా హలాలు వ హాజా హరాం లితఫ్తరు అలల్లాహి కజిబ్. అల్లాహు అక్బర్. సృష్టికర్త అల్లాహ్ ఎంత స్పష్టంగా తెలియజేశారు. ఏదైనా ఒక వస్తువు గురించి అది హలాల్ లేదా హరాం అంటే అది అల్లాహ్ నిషిద్ధం చేశాడా లేకపోతే మనల్ని వాడుకోవడం కోసం చేశాడా, నిషిద్ధమా నిషిద్ధం కాదా అన్న విషయము తెలుసుకోకుండా మనము మన నోటి ద్వారా ఇది హలాల్ ఇది హరాం అని చెప్పడము అల్లాహ్ మీద అబద్ధం చెప్పడం దాంతో సమానం. అల్లాహు అక్బర్. ఎంత పెద్ద పాపము! అల్లాహ్ మీద అబద్ధం చెప్పడము అంటే కేవలము మన అజ్ఞానం కారణంగా, అవివేకం కారణంగా మనం నరకానికి వెళ్ళేటటువంటి వారం అవుతాము. నేడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ కూడా వాట్సాపుల్లో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రసంగాలు చేసేస్తూ ఉన్నారు. అది నిజమా అబద్ధమా పరిశీలన చేయటం లేదు. వినేవారు కూడా అలాగే వింటూ వెళ్ళిపోతున్నారు. ఇది నిజంగా అల్లాహ్ ఖురాన్లో చెప్పాడా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన హదీసులో వివరించారా అన్న విషయాన్ని ఎవరూ పరిశీలన చేయటం లేదు. ఒకవేళ ఎవరైనా ఇలా
తమకు తెలిసి తెలియని జ్ఞానంతో హలాల్ హరాం అనే పరిశీలన చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తే అది అల్లాహ్ మీద అబద్ధం చెప్పడం దాంతో సమానము. దాని కారణంగా వారు నరకానికి వెళ్తారు సోదరులారా. మరియు ఆ తర్వాతి విషయం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అబద్ధాలు చెప్పడం. అల్లాహు అక్బర్. దైవప్రవక్త వారి మీద కూడా అబద్ధాలు చెబుతారా? సయీద్ ఇబ్నే జైద్ రజియల్లాహు అన్హు వారి కథనం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇన్న కజిబన్ అలయ్యా లైస క కజిబిన్ అలా అహద్. మీరు ఇతర వ్యక్తుల మీద అబద్ధం చెప్పినట్లుగా దైవప్రవక్త మీద అబద్ధం చెబితే అది ఎంత మాత్రము సమంజసము కాదు. దైవప్రవక్త మీద అబద్ధం ఎందుకు చెబుతారు అంటే ప్రతి ఒక్కరు కూడా తాము చేసేటటువంటి మంచి పని లేదా చెడు పని ఏదైనా సరే తమకు నచ్చినట్లు ఉండడాన్ని చూసుకొని ఎవరైనా అడిగారనుకోండి, ఈ పని మీరు ఎందుకు చేస్తున్నారు అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ఉంది అని తెలియజేసేస్తుంటారు. వాస్తవంగా హదీస్ ఉందా లేదా పరిశీలన చేయరు. వారు కేవలం తమకు ఇష్టం వచ్చినట్లుగా దైవప్రవక్త వారు చెప్పకుండానే ఇది దైవప్రవక్త వారు హదీస్లో తెలియజేశారు అని దైవప్రవక్త మీద అబద్ధం తెలియజేస్తారు సోదరులారా. దానికి ఒక చిన్న ఉదాహరణ, మన సమాజంలో ఒక నానుడు ఉంది. ఏమిటా నానుడు? సొరకాయ. అది తినడము సున్నత్ అని మనలో చాలామంది అనుకుంటుంటారు. కానీ హదీసు గ్రంథాల్లో ఎక్కడ కూడా దాని ప్రస్తావన లేదు. మరి ఇది ఎలా ఉనికిలోకి వచ్చింది? ఒక వ్యక్తి సొరకాయలు అమ్మేటటువంటి ఒక వ్యక్తి తన సొరకాయలు అమ్ముడు పోకపోతే సొరకాయ తినడము దైవప్రవక్త యొక్క సున్నతు సాంప్రదాయం అని తెలియజేసి తన సరుకును అమ్ముకున్నాడు. అప్పటి నుండి ఈ సొరకాయ తినడం సున్నత్ అనుకొని మనలో చాలామంది ఇష్టం లేకపోయినా సొరకాయ తింటూ ఉంటారు. అది సున్నత్ అనుకొని సాంప్రదాయం అనుకొని అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్. చూడండి, ఇలా తాము చేసేటటువంటి పనులకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులతో సంబంధం లేకపోయినా ఇది ప్రవక్త వారు చెప్పారు అని చెప్పడము చాలా పెద్ద పాపము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ కజబ అలయ్యా ముతఅమ్మిదన్ ఫల్యతబవ్వ మక్అదహు మినన్నార్. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నా పట్ల అబద్ధం తెలియజేస్తారో అబద్ధం చెబుతారో వారు తమ నివాసాన్ని నరకంలో ఏర్పరచుకోవాలి. అల్లాహు అక్బర్. చూడండి, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా దైవప్రవక్త మీద అబద్ధం తెలియజేస్తారో అబద్ధం చెబుతారో వారేం చేయాలి? తమ యొక్క నివాసాన్ని నరకంలో ఏర్పరచుకోవాలి. అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా పెద్ద పాపము. మన సమాజంలో చూస్తుంటాము, ఉలమాల మీద కూడా పండితుల మీద కూడా అబద్ధాలు చెప్పేవారు లేకపోలేదు. ఎలా చెబుతారు? వారు ఏదో ఒక చెడ్డ పని చేస్తారు, పాపకార్యం చేస్తారు. ఎవరైనా వారిని అడిగారనుకోండి, ఎందుకని మీరు పాపం చేశారు అంటే, లేదండి నేను ఫలానా ఆలిం గారిని అడిగితే ఈ పని చేయొచ్చు అన్నారు అని వారు చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వారు చేసినటువంటి తప్పును సమర్థించుకోవడానికి ఉలమాల మీద కూడా అబద్ధాలు చెప్పేవారు నేడు మన సమాజంలో లేకపోలేదు సోదరులారా. అల్లాహు అక్బర్. కాబట్టి ఇది కూడా చాలా పెద్ద పాపం. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? మీరు తప్పు చేశారు, దానికి పాపం, మరియు ఆ తప్పు చేయడం కొరకు ప్రజలను కూడా ప్రోత్సహిస్తున్నారు వేరే పండితుల యొక్క పేర్లు తెలియజేసి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము అల్లా మీద కానీ ప్రవక్త వారి మీద కానీ పండితుల మీద కానీ మనం అబద్ధాలను చెప్పకూడదు. చాలా ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ తర్వాత అసలు అబద్ధాలు ఎందుకు తెలియజేస్తారు అంటే, అబద్ధాలు చెప్పడంలో ఆలోచన ఏమిటి ప్రజలది అంటే, వారికి ఎంతో కొంత లాభం చేకూరుతుంది, మాకు లాభం వస్తుంది, లేదా నష్టం నుండి మనల్ని మనం కాపాడుకోగలము, లేదా మాకు సమాజంలో గౌరవము మర్యాద దొరుకుతాయి అనే ఉద్దేశంతో వారు అబద్ధాలు చెబుతూ ఉంటారు. మరీ ఎక్కువగా వ్యాపారం చేసేవారు ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు మన సమాజంలో. ఒకసారి పరిశీలన చేయండి సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఒంటె మీద కూర్చొని ఉన్నారు. వారి వెనుక అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు కూర్చొని ఉన్నారు. ఆయనకు తెలియజేస్తున్నారు, అబ్దుల్లా నేను నీకు ఒక విషయం తెలియజేయనా? దైవప్రవక్త చెప్పండి, ఏమిటా విషయము అంటే, ఈ పూర్తి ప్రపంచంలో ఉన్న వారందరూ కలిసి నీకు లాభం చేకూర్చాలి అన్నా ఎలాంటి లాభము చేకూర్చలేరు.
ఒకవేళ పూర్తి ప్రపంచంలో నుండి మానవులందరూ కలిసి నీకు నష్టం చేకూర్చాలి అన్నా ఆ నష్టం కూడా చేకూర్చలేరు. అల్లా నీకు వ్రాసి పెట్టింది తప్ప ఏ లాభం కూడా పెరగదు, ఏ నష్టం కూడా తరగదు. చూసారా దైవప్రవక్త వారు ఎంత స్పష్టంగా తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబగదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా. అల్లాకు ఈ భూప్రపంచంపై అన్నిటికంటే ఇష్టమైన స్థలం ఏది అంటే అది మస్జిదులు. అల్లాకు అన్నిటికంటే అయిష్టమైన స్థలం ఏది అంటే అది బజారు. వ్యాపారం చేసేటటువంటి బజార్ ఏదైతే ఉందో అది అల్లాకు అన్నిటికంటే అయిష్టమైనది. చూడండి సోదరులారా, షిర్క్ చేసేటటువంటి ప్రదేశాలు ఉన్నాయి, కుఫర్ చేసేటటువంటి ప్రదేశాలు ఉన్నాయి, వ్యభిచారం చేసేటటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. కానీ అల్లా ఏం తెలియజేస్తున్నాడు? అల్లాకు అన్నిటికంటే అయిష్టమైనటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది బజారు. ఎందుకని? అక్కడ వ్యాపారం చేస్తుంటారు. ఆ వ్యాపారం చేసేవారు తమ యొక్క వ్యాపారంలో వృద్ధి కోసము లేకపోతే కొద్దిపాటి లాభం కోసము ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు మన సమాజంలో. వారి గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా బిన్ హారిస్ రజియల్లాహు అన్హు వారి కథనం అల్ బయ్యాని బిల్ ఖియారి మాలం యతఫర్రకా. ఎవరైతే అమ్మేవారు కొనేవారు ఇద్దరు ఉన్నారో వారు ఇద్దరు కూడా విడిపోయేంత వరకు వ్యాపారం చేస్తున్నారు. వీరు ఒక రేటు చెప్పారు, వారు ఒక రేటు అడిగారు, వారిద్దరి మధ్య వ్యాపారం జరుగుతూ ఉంది. ఆ వ్యాపారము చేస్తూ ఉండవచ్చు, వారిద్దరు కూడా వారి వారి స్థానాల నుండి వెళ్ళిపోయేంత వరకు అని తెలియజేసి ఆ తర్వాత తెలియజేస్తున్నారు. ఫైన్ సదకా వ బయ్యనా బూరిక లహుమా ఫీ బైహిమా. ఒకవేళ వారిద్దరి వ్యవహారంలో నిజాయితీ ఉంటే, ఇద్దరు కూడా నిజం చెప్పే వ్యాపారం చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది? వారిద్దరి వ్యాపారాల్లో అల్లా బరకత్ని ప్రసాదిస్తాడు, వృద్ధిని కలుగజేస్తాడు. మనం చేస్తూ ఉంటాము వ్యాపారం, ఏం చేస్తుంటాము? మన దగ్గర ఏదైనా లోపంతో ఉన్న వస్తువు ఉంది, ఆ లోపాన్ని కప్పిపుచ్చేసి వస్తువుల్ని అమ్మేస్తూ ఉంటాము. మన దగ్గర ఏదో ఉన్నటువంటి వస్తువులో ఏదో చిన్నపాటి పెద్దపాటి నష్టం చేకూరి ఉంటుంది, ఆ నష్టాన్ని చూపించకుండానే మనం ఆ వస్తువును అమ్మేస్తుంటాము. వారు కూడా బయట ఎక్కడా తిరిగి ఉండరు, అడిగి ఉండరు. నేను ఫలానా చోట అడిగానండి, నాకు చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు, మీరు ఇస్తారా లేదా? చూసారా, ఇద్దరు కూడా అబద్ధం ఆడుతున్నారు. లేనటువంటి రేటుని ఆ వ్యక్తి అడుగుతున్నారు, ఎక్కడ అడగకుండానే ఈ వ్యక్తి కూడా ఉన్నటువంటి వస్తువులో లోపాన్ని కప్పిపుచ్చేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరు ఇలా కాకుండా నిజం చెబితే వారిలో వృద్ధి కలుగుతుంది, బరకత్ అనేది వస్తుంది. ఒకవేళ వారిద్దరు కూడా అబద్ధం ఆడితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, వైన్ కజబా వకతమా ముహికత్ బరకతహు బైహిమా. వారిద్దరూ కూడా అబద్ధం ఆడితే అల్లా వారిద్దరి దగ్గర నుండి బరకత్ని తీసేసుకుంటాడు. అల్లాహు అక్బర్. వృద్ధి ఉండదు, తాత్కాలికంగా లాభం కనబడుతూ ఉంటుంది, కానీ అందులో బరకత్ అనేది ఉండదు. అల్లా తలుచుకుంటే 1000 రూపాయలని 1,00,000 రూపాయలు చేస్తాడు, 1,00,000 రూపాయలని 1000 రూపాయలు కూడా చేసేస్తాడు. ఒకవేళ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా మనశ్శాంతి అనేది ఉండనే ఉండదు. మనం సమాజంలో చూస్తున్నాము, ఎంతోమంది ధనికులు ఉన్నారు, కావాల్సినంత ధనం ఉంది, ఏది కోరుకుంటే అది వారి దగ్గరికి వచ్చేస్తుంది, కానీ వారు కావాలనుకున్న తినలేరు. ప్రతిరోజు నిద్ర మాత్రలు మింగకుండా వారికి నిద్రే రాదు. బర్కత్ అంటే ఇదే సోదరులారా, అల్లా వైపు నుంచి వృద్ధి అంటే మనకు ఉన్నటువంటి దానిలో అల్లా మనకు సంతృప్తిని ప్రసాదిస్తాడు, సుకూన్ అనేది ఇస్తాడు. ఒకవేళ మనం అబద్ధం చెప్పకుండా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా, కాబట్టి వ్యాపారాల్లో ఎప్పుడూ కూడా అబద్ధం అనేది ఆడమాకండి. ఎందుకని? లాభ నష్టాలు రెండు కూడా అల్లా చేతుల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని మర్చిపోయి నేను అబద్ధం ఆడడం వల్ల నాకు లాభం వచ్చింది అంటే ఆ వ్యక్తి కంటే అవివేకుడు, అజ్ఞాని ఎవ్వరూ లేరు సమాజంలో. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత విషయం, సమాజంలో చాలా ఎక్కువ మంది అబద్ధాలు ఆడుతుంటారు. ఎందుకు? ఒక సమావేశంలో కూర్చున్నాము, సమావేశంలో ఉన్నటువంటి వారందరినీ నవ్వించడానికి, లేకపోతే సమావేశంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఆనందం కలిగించడానికి, సమావేశం ఇంకా ముందుకు కొనసాగడానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. అది మన బంధువులు కూర్చుంటారు, వారి మధ్యలో కూడా అబద్ధాలు చెబుతూ ఎలాంటి లాభము నష్టము లేదు.
కేవలము వారిని నవ్వించడానికి అబద్ధం చెబుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. కేవలం నవ్వించడం కోసం అబద్ధం మానేస్తే ఏమవుతుంది? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు. అబూ ఉమామా రజియల్లాహు అన్హు వారి కథనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి హదీస్, అబూ దావుద్ యొక్క హదీస్. నేను మీకు జమానత్ ఇస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను. దేని గురించి? స్వర్గం యొక్క పొలిమేరల్లో మీకు ఒక గృహాన్ని అల్లాహ్ ఇస్తాడు. ఏం చేస్తే? మీరు సత్యం మీద ఉన్నప్పటికీ కేవలం గొడవ అవుతుందని వేరే వారితో గొడవ పడకుండా మీ యొక్క హక్కుని వదిలేస్తే. మన యొక్క హక్కుని వదిలేశారు, మీరు సత్యం మీదే ఉన్నారు, గొడవ పడవలసి వచ్చింది అని. వారికి స్వర్గం యొక్క పొలిమేరల్లో గృహాన్ని నేను ఇప్పిస్తాను అని దైవప్రవక్తలు వాగ్దానం చేస్తున్నారు. దాని తర్వాత తెలియజేస్తున్నారు, వబిబైత్యం ఫీ వసతిల్ జన్న లిమన్ తరకల్ కజిబా వ ఇన్ కాన మాజిహా. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్. చూడండి దైవప్రవక్త ఎలా తెలియజేస్తున్నారు. ఎవరైతే వేరే వారిని నవ్వించేటప్పుడు కూడా అబద్ధం ఆడకుండా ఉంటారో వారికి స్వర్గం యొక్క మధ్యలో నేను గృహాన్ని ఇప్పించేటటువంటి వాగ్దానం చేస్తున్నాను అన్నారు. అల్లాహు అక్బర్. చూడండి, నవ్వించడానికి కూడా అబద్ధం ఆడకుండా ఉంటే అల్లాహు అక్బర్, స్వర్గం యొక్క మధ్యలో మనకి ఇల్లు దొరుకుతుంది. సోదరులారా, ఇప్పుడు పరిశీలన చేశారా? మనము ఆడేటటువంటి ఈ చిన్న అబద్ధం కారణంగా మనకు నరకానికి వెళ్ళేటటువంటి దారి దొరుకుతుంది. అదే మనము వేరే వారితో మాట్లాడుతున్నాము, బంధువులు, స్నేహితులు, లేకపోతే వ్యాపారస్తులు, వారిని నవ్వించడానికి కూడా మనం అబద్ధం చెప్పడం లేదు, కేవలం హాస్యం కోసం. అలాంటి వారికి స్వర్గం యొక్క మధ్యలో మనకు గృహాన్ని ఇప్పిస్తాను అని అంటున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ నేడు మన సమాజంలో హాస్యం అనేది ఎలా అయిపోయింది? ఎలాగైతే సమాజంలో ఇండస్ట్రీస్ ఉన్నాయో అలాగే ఈ నవ్వులకి కూడా ఒక ఇండస్ట్రీ ఉంది, లాఫ్టర్ ఇండస్ట్రీ. ఇందులో నవ్వించేవాళ్ళు, నవ్వేవారు అందరూ కూడా మనం చూస్తున్నాము. టీవీల్లో, సినిమాల్లో, సీరియల్స్లో కేవలము అబద్ధాలు చెప్పి ప్రజలు నవ్వించేవారు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన మళ్ళీ యాక్టర్లు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి రైటర్స్ ఉన్నారు. అందరూ కూడా కేవలం ప్రజలను నవ్వించడానికి అబద్ధం చెబుతున్నారు. వారికి తెలుసు చెప్పేటటువంటి విషయంలో నిజం లేదు అని, వినేవాళ్ళకి తెలుసు ఇది అబద్ధం అని. చెప్పేవాడికి కనీసము సిగ్గు లేదు, నేను అబద్ధం చెబుతున్నానని. వినేవారికి కనీసము అయిష్టత కూడా కలగటం లేదు, ఇది అబద్ధం కదా అని. అందరూ కూడా నవ్వుకుంటున్నారు. వీరికి సమాజంలో మళ్ళీ సెలబ్రిటీ, లేకపోతే వీరు సమాజంలో మళ్ళీ చాలా గొప్పవారిగా పరిగణించబడుతున్నారు. అల్లాహు అక్బర్. ఎవరైతే ప్రజలను నవ్వించడం కోసము అబద్ధాలు ఆడతారో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వైల్ అనే నరకం ఉంది. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్, అబూ దావుద్ యొక్క హదీస్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఎవరైతే అబద్ధాలు చెప్పి ప్రజలను నవ్విస్తారో వారికి విధ్వంసం ఉంది, నరకం ఉంది, వైల్ అనే నరకం ఉంది. అల్లాహు అక్బర్. ప్రజలు నవ్వించడానికి కూడా అబద్ధం చెప్పకపోతే స్వర్గం యొక్క మధ్యలో మనకు ఒక గృహాన్ని ఇప్పిస్తాను అని దైవప్రవక్త వారు తెలియజేశారు. ఒకవేళ ప్రజలు నవ్వించడానికి అబద్ధం ఆడితే వైల్ అనే నరకం ఉంది. ఈ నరకం ఎలాంటి విషయం అంటే నరకంలో వేరే భాగం కూడా ఈ నరకం నుండి కాపాడబడమని ప్రార్థిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్. అలాంటి నరకం ఉంది. కాబట్టి సోదరులారా, ఇది చిన్న విషయము కాదు. మనమందరం కూడా మన సమాజంలో చూస్తున్నాము. పిల్లలు, బంధువులు, లేకపోతే తల్లిదండ్రులు అందరూ కూర్చొని ఆ టీవీల్లో లేకపోతే సినిమాలు చూస్తుంటారు. అంతా కూడా కల్పితమని అందరికీ తెలుసు. కానీ కాసేపు నవ్వుకోవడం కోసమే కదా అని అనుకుంటున్నారు. దాని మీద అల్లాహ్ నరకాన్ని ఇస్తాడు సోదరులారా. కాబట్టి ఎట్టి విషయంలో చిన్న విషయంగా దీనిని మాత్రం తీసుకోమాకండి. ఒకవేళ ఇదే కొనసాగితే ఆ విని విని మీరు కూడా అబద్ధాలు చెప్పేవారుగా తయారైపోతారు. మీలో కూడా అబద్ధం అనేది వచ్చేస్తూ ఉంటుంది. మనము మన పిల్లలతో ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి అంటే అబద్ధము అనేది మన ఇళ్లలో ఉండకూడదు. కానీ సమాజంలో ఎలా అయిపోయింది? అబద్ధం లేకుండా వ్యాపారం లేదండి, అబద్ధం లేకుండా తల్లిదండ్రులతో మాట్లాడలేమండి, అబద్ధం లేకుండా బంధుత్వ సంబంధాలని నిర్వహించలేమండి, అబద్ధం లేకుండా సమాజంలో ఏ పని లేదు అన్న విధంగా మనం తయారైపోయాం సోదరులారా. కానీ ఎంత మాత్రము కాదు, అబద్ధము అనేది చాలా పెద్ద పాపము, కబీరాగున, అక్బరుల్ కబాయిర్. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అబద్ధాలు చెప్పేవారు వేరే వారి మీద నిందలు కూడా మోపుతూ ఉంటారు. వారికి తెలియదు అసలు విషయం ఏమిటో.
వేరే వారి మీద వారు మంచివారై ఉంటారు, లేకపోతే మంచి పుణ్యాత్ములై ఉంటారు, స్త్రీలై ఉంటారు, పురుషులై ఉంటారు. వారి మీద కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు. ఎలాంటి నిందలు అంటే కేవలం ఊహించుకుంటారు, ఆ వ్యక్తి తప్పు చేశాడేమో అని వీరే ఊహించేసుకొని వారి మీద నిందలు వేసేస్తూ ఉంటారు. అలా నిందలు వేసేవారి గురించి ఖురాన్లో సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. 24వ అధ్యాయం 4వ వాక్యం, వల్లజీన యర్మూనల్ ముహసినాత్. అల్లాహు అక్బర్. ఎవరైతే పవిత్రులైన స్త్రీలపై నిందలు మోపుతారో, ఇక్కడ స్త్రీలు వస్తారు, పురుషులు వస్తారు. ఎవరైతే పవిత్రులైన స్త్రీలపై నిందలు మోపుతారో, ఈ వాక్యం అవతరించిన సందర్భం ఏమిటి అంటే ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా, దైవప్రవక్త యొక్క సతీమణి, ఆమె మీద వ్యభిచారపు నింద పడింది, వ్యభిచారపు బహతాన్ నింద పడింది. అప్పుడు అవతరించినటువంటి వాక్యాలు. ఎవరైతే పవిత్ర స్త్రీలపై నిందలు మోపుతారో, వ్యభిచారం యొక్క నిందలు, వారు దానికి సంబంధించినటువంటి సాక్షుల్ని తీసుకురావాలి. ఒకవేళ వారు సాక్షుల్ని తీసుకురాలేదా వారికి కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది. మరియు వారి యొక్క సాక్ష్యం ఏదైతుందో అది పూర్తిగా నిషేధమైపోతుంది. జీవితాంతం వారు ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఆ సాక్ష్యాన్ని తిరస్కరించబడుతుంది, స్వీకరించబడదు. అల్లాహు అక్బర్. చూసారా, నింద మోపడము కేవలం ఊహించడం కారణంగా. ఈ నింద మోపడంలో చాలామంది నింద మోపకుండా వచ్చినటువంటి సమాచారాన్ని కూడా పాస్ చేసేస్తుంటారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా జమానా, సోషల్ మీడియా ఎక్కువగా నడుస్తుంది. వాట్సాప్లో మనకు ఒక మెసేజ్ వస్తుంది, మనం చూస్తాము ఇది సత్యమా అసత్యమా, పరిశీలన చేయము, పరిశీలన చేయకుండానే ఫార్వర్డ్ చేసేస్తుంటాము. అల్లాహు అక్బర్. దైవప్రవక్త వారి సతీమణి మీద కూడా మునాఫికులు ఎవరైతే ఉన్నారో వారు నింద మోపారు. ఆ నిందలో 3 సహాబాలు కూడా ఇరుక్కుపోయారు. ఎవరా 3 సహాబాలు? హస్సాన్ బిన్ సాబిత్ రజల్లాహు అన్హు వారు, అలాగే మిస్తా బిన్ అసాసా రజల్లాహు అన్హు వారు, ఇంకా హమ్న బిన్తే జహష్ అనే ఒక స్త్రీ సహాబీ. 3 సహాబాలు ఈ నిందలో ఇరుక్కుపోయారు. వీరు కూడా నమ్మేశారు, ఇదే ప్రచారాన్ని కొనసాగించారు. అల్లాహు అక్బర్. చూడండి, 3 కూడా విశ్వాసులు, 3 కూడా దైవప్రవక్త యొక్క సహాబాలు. ఎప్పుడైతే అల్లాహ్ దైవప్రవక్త యొక్క వహీ ద్వారా ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా మీద ఉన్నటువంటి బహతాన్ని, నిందని తుడిచిపెట్టేశాడో అప్పుడు ఈ 3కి 80 కొరడా దెబ్బలు కొట్టడం జరిగింది ఒక్కొక్కరికి. అల్లాహు అక్బర్. చూడండి, 3 విశ్వాసులే, వీరు ఎవరి మీద నింద మోపలేదు, వచ్చినటువంటి సమాచారాన్ని పాస్ చేసేశారు. మనం కూడా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, సత్యమా అసత్యమా పరిశీలన చేయము, దాన్ని అలాగే పాస్ చేసేస్తుంటాము. అందులో ఉన్న వాక్యము నిజంగా ఖురాన్ వాక్యమా, ఈ హదీసు నిజంగా ప్రవక్త వారు చెప్పారా, ప్రవక్త వారు చెప్పారా లేదని పరిశీలన చేయకుండా మనము మన సమాచారాన్ని పాస్ చేసేస్తే, వేరే వారికి ఫార్వర్డ్ చేసేస్తే, పంపించేస్తే దానికి కూడా మనకు శిక్ష ఉంటుంది సోదరులారా. కాబట్టి ఎప్పుడూ కూడా ధార్మిక విషయాల్లో కానీ, ప్రాపంచిక విషయాల్లో కానీ, స్త్రీలపై కానీ, పురుషులపై కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, బంధుత్వాలతో కానీ, లేకపోతే స్నేహితుల దగ్గర కానీ ఎక్కడ కూడా అబద్ధం ఆడకూడదు. మన దగ్గర వచ్చిన సమాచారాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ పరిశీలన చేయకుండా మనం ఫార్వర్డ్ చేసేసాము అంటే ఆ పాపంలో మనము కూడా అర్హులమైపోతాం సోదరులారా. ప్రస్తుతం అయితే అబద్ధపు సాక్ష్యాలు మనం బయటకు వెళ్ళి చూస్తే, కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, న్యాయశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ బయట జనాలు నిలబడి ఉంటారు. దేనికోసము? అబద్ధ సాక్ష్యాలు చెప్పడం కోసము. ఏ సాక్ష్యం చెప్తే ఎంత డబ్బులు ఇస్తారు అని కేవలము అబద్ధ సాక్ష్యాలు చెప్పడం కోసం కొంతమంది నియమింపబడి ఉన్నారు. వారి ఉద్యోగమే అది. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. చూడండి, ఒకవేళ ఎవరైనా అబద్ధపు సాక్ష్యాలు చెప్పినా వారిని కూడా రేపు తీర్పు దినం రోజు అడగడం జరుగుతుంది, వారికి కూడా శిక్ష ఉంటుంది సోదరులారా. మనం కూడా సమాజంలో చూస్తుంటాము, ఏదైనా ఒక విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది, లేకపోతే అత్తమామల మధ్య గొడవ జరిగింది, ఎవరి మీదనైనా గొడవ జరిగింది, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, ఇద్దరు కూడా స్టేషన్కి వెళ్ళారు, ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకున్నారు. ఏం చేస్తారు? మనకు జరిగిన నష్టానికంటే ఎక్కువ నష్టాన్ని రాపిచ్చేస్తారు. మన దగ్గర ఉన్నటువంటి ప్లీడర్ ఎవరైతే ఉన్నారో, లాయర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్తాడు? ఎక్కువగా రాపిచ్చేస్తాడు. ఏంటి అంటే మనం కేసు గెలవాలి అంటే ఈ విధంగా రాయాలండి, అబద్ధాలు చెప్పాలి. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్.
సోదరులారా, ఇక్కడ మీరు గెలిచినా ఓడినా పెద్దగా నష్టమేమీ లేదు. మీరు ఎప్పుడైతే అబద్ధాలు రాసేసి ఛార్జ్ షీట్ రెడీ చేస్తారో మీకు తెలియకుండానే మీరు నష్టంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మీ విధి వ్రాతలో ఉంటే అది వస్తుంది, లేకపోతే రాదు. కానీ అబద్ధ సాక్ష్యాలు వ్రాయించడం వల్ల మీరు తీర్పు దినంలో అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతారు. వారు మీకు చేసిన నష్టము 10% అయితే 100% నష్టం రాయించేశారు మీరు. అల్లాహు అక్బర్. చూసారా, మనం చూస్తుంటాము సమాజంలో, కోర్టుల్లో చాలామంది అబద్ధ సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. దీనివల్ల మనం తాత్కాలికంగా ఒకవేళ గెలిచినా అది మనకు ఎలాంటి లాభాన్ని చేకూర్చలేదు, పరలోక పరంగా మనము నష్టపోతాము. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్పమాకండి. సమాజంలో మన బంధువులు కదా, మనం వారిని కాపాడాలి, మన స్నేహితులు కదా, మనం వారిని కాపాడాలి అని చెబుతూ ఉంటారు. చాలామంది వేరే వారి మీద కోపంతో వారికి ఏదో నష్టం చేకూర్చాలి అని కూడా అబద్ధపు సాక్ష్యాలు చెబుతుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్పమాకండి సోదరులారా. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, అబూ దావుద్ మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. కఫ బిల్ మర్ఈ కజిబన్ అయ్యుహద్దిస బికుల్లి మా సమియా. ఒక వ్యక్తి అబద్ధీకుడు అని నిర్ధారించుకోవడానికి ఒక్క విషయం చాలు. ఏమిటా విషయం? తను విన్న విషయాలని పరిశీలన చేయకుండా ప్రజల వద్దకు చేరవేస్తాడు. అల్లాహ్ చూడండి, మీరు విన్న విషయాలు పరిశీలన చేయకుండా ప్రజల వద్దకు చేరవేసేస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయం చాలు ఈ వ్యక్తి అబద్ధీకుడు అని చెప్పడానికి. అల్లాహ్ అక్బర్. చూసారా, మనం ఏ విషయం విన్నా పరిశీలన చేసుకోవాలి. విన్నటువంటి విషయంలో సత్యం ఎంతుంది, నిజం ఎంతుంది అనే విషయాన్ని పరిశీలన చేసుకున్న మీదటనే మనం వేరే వారికి ఆ విషయాన్ని చేరవేయాలి. అలా కాకుండా మనం చేశాము అంటే అల్లాహ్ అక్బర్, మనం అబద్ధీకులము అని అనడానికి ఈ ఒక్క విషయం చాలు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. అల్లాహ్ అక్బర్. అబద్ధాలు చెప్పేవారు కూడా అప్పుడప్పుడు వారికి కూడా ఇన్ని అబద్ధాలు చెప్పాలని ఉండదు. ఒక చిన్న విషయంలో అబద్ధం ఆడతారు, ఆ అబద్ధం కాస్త 100 అబద్ధాలకు దారి తీస్తుంటుంది. ఎవరైనా సమాజంలో ఒక వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకోవడం హలాలా హరామా? హలాలే. ఎవరైనా అడిగారు, ఏంటండి మీరు రెండో వివాహం చేసుకున్నారా అని. లేదు లేదు, నేను చేసుకోలేదు. ఎందుకు? మనం ఉన్నటువంటి సమాజంలో రెండో వివాహం చేసుకున్నాము అంటే మన గౌరవ మర్యాదలు తగ్గిపోతాయేమో, వేరే వారు మనల్ని ఏమైనా ప్రశ్నిస్తారేమో అని ఒక వ్యక్తి దగ్గర అబద్ధం ఆడతాడు. అలాగే అడిగే ప్రతి వారి దగ్గర కూడా చేసిన పని హలాలైనప్పటికీ తను హరాం యొక్క సమాధానం చెప్పాడు. దాని కారణంగా నాకు గౌరవ మర్యాదలు పెరుగుతాయేమో అనుకుంటాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడని సమాజంలో తెలిసిపోతుందో ఆ వ్యక్తి యొక్క గౌరవం తగ్గిపోతుంది, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని ఎవరూ నమ్మరు. సమాజంలో చూస్తుంటాము, ఎవరైనా ఒక వ్యక్తి ఏమైనా అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడు అబద్ధం చెప్తుంటాడండి. తను నిజం చెప్పినా మనం నమ్మము. ఒకవేళ తను 10 మాటలు చెప్పాడు, 10లో 5 అబద్ధాలు ఉన్నాయి, 5 సత్యాలు ఉన్నాయి, అయినా సరే ప్రజలు వాటిని నమ్మరు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో అయినా సరే మనము అబద్ధం అనేది ఆడకూడదు. అది మన తల్లిదండ్రుల విషయమైనా, భార్యాభర్తల విషయమైనా, పిల్లల విషయమైనా, వ్యాపారాలైనా, దైవప్రవక్త వారి హదీసుల దగ్గరైనా, ఖురాన్ వాక్యాలైనా, హాస్యం కోసమైనా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అబద్ధం అనేది ఆడకూడదు సోదరులారా. ఒకవేళ మనం అబద్ధం ఆడామంటే అది మనల్ని తిన్నగా నరకానికి తీసుకువెళ్తుంది. స్వర్గం యొక్క దారి నుంచి మనం మరలించబడతాము. అబద్ధం అనేది నరకం యొక్క తలుపు లాంటిది, నిజము అనేది స్వర్గం యొక్క తలుపు లాంటిది. మనం నిజం చెప్తే స్వర్గంలో ప్రవేశిస్తాము, అబద్ధం చెబితే నరకంలోకి వెళ్తాం సోదరులారా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, అబద్ధము అనేది అక్బరుల్ కబాయిర్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సృష్టికర్తను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు మరియు ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే అబద్ధం అనే అక్బరుల్ కబాయిర్ ఏదైతే ఉందో, పెద్ద పాపం ఏదైతే ఉందో, దాని నుండి చెప్పేటటువంటి నేను, వినేటటువంటి మీరు, మనమందరం కూడా రక్షించబడి నిజం మాత్రమే చెప్పేటటువంటి
సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లా మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. మమ్మల్ని అందరినీ కూడా ఎలాగైతే ఈ మస్జిద్లో కూర్చొని ఉన్నామో ఇలాగే జన్నతుల్ ఫిర్దౌస్లో సహాబాలతో దైవప్రవక్తతో కూర్చునేటటువంటి భాగ్యాన్ని కలిగించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.